కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులను నాసిరకంగా ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్&టీ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఎల్&టీ గ్రూప్ డైరెక్టర్ దేశాయ్తో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఎల్&టీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్. నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. మేడిగడ్డపై పూర్తిస్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సుందెల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులను నాసిరకంగా ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులు చేసిన ఎల్&టీ ఏజెన్సీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్&టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్సీ దేశాయ్తో పాటు పలువురు ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే మేడిగడ్డ విషయంలో ఇటు ఎల్&టీ యూటర్న్ తీసుకోవడంపై ఎల్&టీ ప్రతినిధులపై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఎలా నాసిరక పనులు చేశారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళని నిలదీశారు. అయితే ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకుంటే మాత్రం ఊరుకోమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని కూడా తమ కాంగ్రెస్ గవర్నమెంట్ వదిలిపెట్టారని కూడా వారికి హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశించారు. అయితే అన్నారం, సుందిల్లా ప్రాజెక్ట్ ఏజెన్సీలకు కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు ఎవరైనా కూడా తప్పించుకోలేదని కూడా దీనికి న్యాయపరమైన చర్యలు కూడా తప్పని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. అయితే మనం చూస్తాం, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎల్&టీ ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపించింది. అయితే లాస్ట్ 2 months బ్యాక్ కూడా ఈ యొక్క ప్రాజెక్టు పిల్లర్ నెంబర్ 18, 19, 20, 21లో కూడా కుంగుబాటు రావడంతో మొత్తం పిల్లలు కూడా కుంగుబాటు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా విమర్శ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రచార సమయంలో కూడా ఇది కాంగ్రెస్ కు బలం చేకూరింది. అయితే ఈ సమయంలో తమ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇంకా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నపై కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు ఎల్&టీ ప్రతినిధులతో పాటు డైరెక్టర్ పై కూడా సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు కూడా చేపట్టి తనకు వివరణ కూడా చేశారు. అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టు కుంగుబాటుపై కూడా ఇప్పటికే సెంట్రల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా ఆమోదయోగ్యంగా లేదని కూడా చెప్పింది. కాబట్టి ఈ నివేదిక ఆధారంగా త్వరలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం కూడా మరోసారి సమావేశం అవకాశం కల్పిస్తుంది. ఈ సమావేశంలో ఎల్&టీ ప్రతినిధులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం అవుతుంది. అయితే ఈ రోజు కీలకంగా ఇప్పటికే ఇటు పీఏసీ సమావేశం కూడా మరోవైపు గాంధీభవన్ జరుగుతుంది. కాబట్టి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా సచివాలయానికి వచ్చి ఎల్&టీ ప్రతినిధులు కూడా సమావేశం అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ఇటు 15వ పిల్లల నుంచి మొదలుకుంటే 20 పిల్లల వరకు కూడా కేంద్ర బృందం కూడా పరిశీలించి రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దానిపై ఇంకా అంటే గతంలో ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు తనే దానిపై చర్యలు తీసుకుంటాం, దాని నిర్మాణకే బడ్జెట్ అంతా కూడా మేమే ఇస్తా అని చెప్పింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు యూటర్న్ తీసుకొని చేతులు ఎత్తడంతో ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళపై సీరియస్ అయ్యాడు. కాబట్టి ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ గోదావరిపై 1849 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి లక్ష్మీ బ్యారేజీ వద్ద 20 నెలల్లో కూడా ఇది పూర్తి చేశారు. అయితే దాదాపుగా 4 పిల్లలు కూడా కుంగుబాటు ధరంపై కూడా ఎవరు నష్టాన్ని భరిస్తారు. ఎందుకంటే ప్రజా సొమ్ము దుర్వినియోగంపై కూడా ఇప్పటికే ఆ సహకారపై చర్యలు తీసుకోవడానికి కూడా ఇప్పటికే
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో ఈ యొక్క సమావేశం కూడా ఆ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకైతే అధికారులపై సీరియస్ అయ్యారు. దీనిపై పూర్తిగా నివేదిక సమర్పించాలి, దీనిపై కూడా చెకింగ్ జడ్జితో విచారణ జరిపిస్తానని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి సమీక్ష సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.